Hello, నేను అనిషా అని and welcome back to my channel. నేను నా ఫ్యామిలీ అందరూ కలిసి సోమశీలకి ఒక వీకెండ్ గెట్ అవే లెక్క వెళ్తున్నాం అన్నమాట. సోమశీల హైదరాబాద్ నుంచి 180 కిలోమీటర్స్ ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ గ్రేట్ ప్లేస్. లైక్ రివర్, కృష్ణ రివర్ ఉంటుంది. తెలంగాణ ఆంధ్ర బార్డర్ మధ్యలో ఉంటుంది అన్నమాట. మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సోమశీల అనే ఊరు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది ఒడ్డున ఉంటది. ఆ ప్రదేశం లలిత సోమేశ్వర స్వామి గుడికి ప్రసిద్ధి చెందినది. ఆ ఊర్లో 15 శివలింగాస్ ఒకటే గుడిలో ఉంటది. ఈ ట్రిప్ కి మేము అండ్ మా కజిన్స్ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం. ఇది ఒక 2 days and 1 night ట్రిప్. సోమశీలకు ఒక రోజు కూడా వెళ్ళి రావచ్చు. ఒక 3 hours జర్నీ చేశాక లంచ్ టైం అయింది. మేము ఇంకా 30 kilometers అవే ఫ్రమ్ సోమశీల ఉండే. సో ఇక ఒక పెద్ద చెట్టు దగ్గర మేము ఆగి మా మమ్మీ ప్యాక్ చేసుకొని వచ్చిన లంచ్ తిన్నాం అనమాట. మేము అండ్ మా కజిన్స్ ఫ్యామిలీ ఇక్కడ ఆగి మంచిగా చెట్టు కింద టేస్టీ లంచ్ చేసాం. బ్రీజ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో మంచి కూల్ వెదర్ తో లంచ్ చేసాం. లంచ్ చేశాక మా జర్నీ రెజ్యూమ్ చేసినాం. 20 minutes లో సోమశీలకి చేరుకున్నాం. అండ్ సోమశీలలో అడుగు పెడితేనే మనకి దారిలో ఇలా చెట్లతో సరౌండెడ్ గా ఉన్న వే ఉంటది. అండ్ ఈ దారి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫారెస్ట్ అండ్ కొండలతో సరౌండెడ్ అయి చాలా బాగుంది ఈ వే. సోమశీలకి ఎంటర్ కాగానే నాకైతే చాలా విలేజ్ వైబ్స్ వచ్చాయి అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఫిషింగ్ చేయడం. మనం కూడా ఇక్కడ ఫిషింగ్ చేయొచ్చు. ఇక్కడ కుక్ చేసి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం పట్టిన ఫిషెస్ ని కుక్ చేసి ఇస్తారు. అండ్ వీళ్ళ దగ్గర నార్మల్ గా కూడా హోటల్ లాగా వెళ్ళి తినొచ్చు. బట్ అంతా మన తెలంగాణ మీల్స్ టైప్ ఫుడ్డే ఉంటది ఈ ప్లేసెస్ లో. ఇక్కడ స్టే చేయాలంటే ఇలాంటి లాడ్జ్ టైప్ రూమ్స్ ఉంటాయి అఫోర్డబుల్ ప్రైసెస్ కి. బట్ ఇంకా మంచి రూమ్స్ విత్ ఫెసిలిటీస్ కావాలంటే మేము ఈ రిసార్ట్ కి వచ్చాము. ఈ రిసార్ట్ పేరు రివర్ ఫ్రంట్ మృగవాణి. రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ ఉంటది, కాటేజెస్ ఉంటది. బట్ రూమ్స్ అండ్ కాటేజెస్ ఇక్కడ చాలా కాస్ట్లీ. ఈ రిసార్ట్ లో పార్కింగ్ స్పేస్ బానే ఉంది. అండ్ ఈ రిసార్ట్ స్పెషాలిటీ ఏంటంటే రిసార్ట్ కి పక్కనే మనకి కృష్ణ రివర్ ఉంటది. సో మనం వచ్చేసాం. అక్కడ ఫ్రంట్ డెస్క్ ఉంటుంది అనమాట. అక్కడ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ కాటేజెస్ ఉంటాయి. అండ్ మనకి పక్కనే రివర్ కృష్ణ ఉన్నది. ఇట్స్ సో బ్యూటిఫుల్. ద వ్యూ అనేది చాలా అందంగా ఉన్నది. వావ్, రివర్ కొంచెం తక్కువ ఉన్నట్టున్నది కానీ చాలా బాగుంది వ్యూ అయితే. వావ్. ఇప్పుడు మనం ఈ రిసార్ట్ వాళ్ళ రిసెప్షన్ కి వెళ్ళి చూద్దాం. ఇది రిసార్ట్ యొక్క రిసెప్షన్. మనం ఆన్లైన్ లో ఆర్ వాళ్ళకి కాల్ చేసి కాటేజ్ బుక్ చేసుకున్నాక వాళ్ళు మనకి ఇక్కడ కాటేజెస్ కి కీ ఇస్తారు. ఈ రిసార్ట్ లో నార్మల్ రూమ్స్ అండ్ సెపరేట్ కాటేజెస్ అవైలబుల్ ఉంటాయి. రూమ్స్ అయితే 3000 రూపీస్ తో స్టార్ట్ అవుతుంది అండ్ కాటేజెస్ 6000 రూపీస్ తో స్టార్ట్ అవుతుంది. ఒక కాటేజ్ లో 2 people ఉండొచ్చు. బట్ ఎక్స్ట్రా పర్సన్ ఉంటారు అంటే వాళ్ళకి ఎక్స్ట్రా 1750 రూపీస్ పే చేయాలి. సో మా 3 families కి మేము 3 కాటేజెస్ తీసుకున్నాం. అండ్ ఎక్స్ట్రా మెంబర్స్ కి 1750 per person కి పే చేసాం. ఇక్కడ ప్రైసెస్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి ఒక ఫ్యామిలీ రావాలంటే. బట్ ఏం చేస్తాం, ఈ ప్లేస్ లో ఈ రిసార్ట్ చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ తో రూమ్స్, ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అందుకే రిసార్ట్ లో స్టే చేద్దామని ఇక్కడ మేము కాటేజెస్ బుక్ చేసుకున్నాం. ఇక్కడికైతే కాటేజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కిడ్స్ ఏరియా సెక్షన్ ఉన్నాయి. అక్కడ మా అక్క కూతురు మంచిగా ఆడుకుంటుంది. అక్కడ మా తమ్ముడు అనేది కిడ్స్ ఏరియా పక్కన ఒక డెక్ ఉన్నది. ఇక్కడ టేబుల్స్ అండ్ చైర్స్ వేసి పెట్టినారు మనకి కూర్చొని రివర్ ఎంజాయ్ చేయడానికి. రివర్ వాటర్ అయితే కొంచెమే ఉన్నది. మేము సమ్మర్ సీజన్ లో వచ్చామన్నమాట, అందుకే వాటర్ తక్కువగా ఉన్నాయి. ఇక్కడ రెయినీ ఆర్ వింటర్ సీజన్ లో వస్తే వాటర్ చాలా ఉంటది. అండ్ ఇక్కడ రివర్ వాటర్ రిసార్ట్ వరకు వస్తుంది అనమాట. సోమశీల శ్రీశైలం కి దగ్గరలో ఉంటది. సో శ్రీశైలం డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ అంత వాటర్ ఫ్లో చాలా ఉంటది. అండ్ వర్షాకాలం వస్తే కూడా ఇక్కడ అంత వాటర్ తో నిండిపోయి ఉంటది. సో మనమైతే ఇప్పుడు వచ్చేసాం ఇక్కడికి కృష్ణ రివర్ దగ్గర సోమశీల. అండ్ చాలా వేడిగా ఉన్నది ఇక్కడ, చెమటలు కాడిపోతున్నాయి. బట్ ప్లేస్ అయితే బాగుంది. ఇట్స్ సూపర్ గుడ్. వ్యూ కూడా చాలా బాగుంది. బట్ సమ్మర్ సీజన్ కదా అందుకే అంత వాటర్ లేవు. బట్ ఓకే, ఇట్స్ గుడ్. సో ఇక్కడ డెక్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్తే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అన్నమాట. సో వెళ్ళి చూద్దాం ఏముందో అక్కడ.
ఇక్కడ రిసార్ట్ యొక్క రెస్టారెంట్ ఉన్నది. రెస్టారెంట్ పక్కనే ఇలా రివర్ వ్యూ ఉన్నది. సూపర్ వ్యూ, వావ్. అండ్ ఇది స్విమ్మింగ్ పూల్. ఇటువైపు కిడ్స్ పూల్ ఉన్నది అండ్ అటువైపు అడల్ట్స్ పూల్ ఉన్నది. రివర్ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ డ్రై ఉన్న ప్లేస్ వరకు వాటర్ వస్తాయంట. సో అప్పుడు వ్యూ మొత్తం వాటర్ తో సరౌండ్ అయ్యి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఈ ప్లేస్ ని మినీ మాల్దీవ్స్ అని అంటారు, ఎందుకంటే రివర్ వాటర్ ఇక్కడ రిసార్ట్ వరకు వస్తాయని. ఇప్పుడు మా స్విమ్మింగ్ పూల్స్ నుండి రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి. ఓ యా, ఇక్కడ ఇది రెస్టారెంట్ అనమాట. ఇది రెస్టారెంట్ ఒకటి వెళ్ళాలి. సో ఆ కార్ పార్కింగ్ నుండి ఇట్లా వెళ్తే మనకి ఇవి అన్ని కాటేజెస్ రూమ్స్ ఉంటాయి. ఇవి కాటేజెస్ అన్నమాట. ఒక్కొక్క కాటేజ్ కి ఇలా కాటేజ్ నంబర్స్ బయట హ్యాంగ్ చేసి పెట్టినారు. ఈ ఐడియా చాలా బాగుంది. కాటేజ్ నంబర్స్ ఇలా బయట హ్యాంగ్ చేసి పెట్టినారు. ఇక్కడ 2 types ఆఫ్ డిఫరెంట్ కాటేజెస్ ఉంటాయి. ఒకటి ప్రీమియం కాటేజెస్ అండ్ ఇంకొకటి సుపీరియర్ కాటేజెస్. ఇది ప్రీమియం కాటేజ్. ప్రీమియం కాటేజ్ కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ అది 5,000 రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది. అండ్ ఇది సుపీరియర్ కాటేజ్. ఇది చాలా పెద్దగా ఉంటుంది లోపల. ఇది 6,000 రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది ప్లస్ టాక్సెస్ తో. అండ్ ఇప్పుడు నేను ఆ 2 types ఆఫ్ కాటేజెస్ ఎలా ఉంటుందో అని చూపిస్తాను. ఫస్ట్ మనం ప్రీమియం కాటేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ టేబుల్ అండ్ చైర్ వేసి పెట్టినారు మనకి వ్యూ ఎంజాయ్ చేయడానికి. ఇది కాటేజ్ కి ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల ఏరియా కొంచెం చిన్నగా ఉంది, బట్ ఇది రెగ్యులర్ సైజ్ రూమ్ అంతానే ఉంటది. ఫ్యామిలీ ఆఫ్ 4 to 5 members ఇక్కడ సరిపోతారు. 2 people బెడ్ మీద అండ్ ఎక్స్ట్రా పీపుల్ కింద ఎక్స్ట్రా మ్యాచెస్ వేసుకొని పడుకోవచ్చు. ఈ రూమ్ బాగుంది, బట్ వాల్స్ అంత బాగాలేదు. ఏసీ నుండి వాటర్ లీక్ అవుతుంది ఈ రూమ్ లో. బట్ ఇక్కడ మనకి బయట రివర్ వ్యూ ఎంజాయ్ చేయడానికి గ్లాస్ విండో ఉన్నది. అది చాలా బాగుంది. ఇక్కడ 2 సోఫా చైర్స్ ఉన్నాయి. టీవీ ఉంది. ఇక్కడ ఇంకో గ్లాస్ విండో ఉంది బయట నుండి చూడడానికి. డోర్ పక్కన మనకి ఇన్స్టెంట్ కాఫీ, టీ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, ఎలక్ట్రిక్ కెటిల్, మినీ ఫ్రిడ్జ్, ఒక మిర్రర్, కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ బాత్రూమ్ ఉన్నది. బాత్రూమ్ చూడడానికి నీట్ గా బానే ఉంది, బట్ నాకు ఏదో తేడా స్మెల్ కొట్టింది. బట్ ఓకే, అడ్జస్ట్ అయిపోయినాం అంతే వీటిలో. సో ఇది ప్రీమియం కాటేజ్ అనమాట. ఇలా ఉంటది అండ్ ఇది 5,000 రూపీస్ ప్లస్ టాక్సెస్ ప్రైస్ రేంజ్ లో ఉంటది. మేము యాక్చువల్లీ 3 ప్రీమియం కాటేజెస్ బుక్ చేసినాం 1 day బిఫోర్. బట్ మాకు కొంచెం నచ్చలే. ఈ కాటేజెస్ చిన్నగా ఉన్నాయి, ప్లస్ ఒక రూమ్ లో ఏసీ పని చేయక, ఇంకో రూమ్ లో మంచి ఫెసిలిటీ లేక. సో మేము సుపీరియర్ కాటేజెస్ చూడడానికి వెళ్ళి మేము సుపీరియర్ కాటేజ్ కి షిఫ్ట్ అవుదామా లేదా అని డిసైడింగ్ ఫేజ్ లో ఉండే. మా ఫ్యామిలీ వాళ్ళ రూమ్స్ డెసిషన్ లో ఉంటే అప్పటి వరకు నేను అండ్ మా అక్క కూతురు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చామన్నమాట. కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ చిల్ అవ్వడానికి. నేనైతే రెస్టారెంట్ లో ఒక మంచి కూల్ డ్రింక్ కొనుక్కొని చల్లగా బ్రీజ్ లో చల్ల కూల్ డ్రింక్ తాగుకుంటూ ఈ వ్యూ ఎంజాయ్ చేసిన. మస్తు ఉన్నదబ్బా నిజంగా వ్యూ అయితే. ఇక్కడ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర చిల్ చేశాక ఇప్పుడు మనము కాటేజెస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మా కజిన్స్ వాళ్ళు దీంట్లో ఉంటారు. మనం పోయి చూసొద్దాం ఎట్లుంటుందో. హలో అండి. లోపలికి రాగానే లెఫ్ట్ కి వాష్రూమ్ ఉంటది. అండ్ వావ్, ఈ కాటేజ్ లోపల చాలా పెద్దగా ఉంది. ప్లెంటీ ఆఫ్ స్పేస్. కింద ఇంకా 4 extra మ్యాట్రసెస్ వేసుకొని పడుకోవచ్చు. అండ్ దీనికి సెపరేట్ బాల్కనీ ఉంది వ్యూ చూడడానికి. నాకైతే ఈ రూమ్ చాలా నచ్చేసింది. సో ఇప్పుడు 5 అవుతుంది. మేము బోటింగ్కి వెళ్దామని ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం. సో అక్కడికి వెళ్ళి చూద్దాం బోటింగ్ అవుతుందో లేదో కూడా తెలియదు. సో లెట్స్ గో అండ్ సీ. సోమశీలలో ఏం చేయొచ్చు అంటే బోటింగ్, ఫిషింగ్ అండ్ టెంపుల్ విజిటింగ్. సో ఇప్పుడు మేము బోటింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యి బోటింగ్ సైడ్ వెళ్తున్నాం. రివర్ వాటర్ తక్కువగా ఉంది కాబట్టి మేము డైరెక్ట్ కార్లోనే నది వరకు వెళ్తున్నాం. ఇక్కడ రోడ్ కొంచెం బాగాలేదు బికాస్ రివర్ వాటర్ హెవీగా ఉన్నప్పుడు ఇక్కడంతా వాటర్ వస్తుంది. బట్ ఇప్పుడు కొంచెం డ్రైగా ఉంది అని డైరెక్ట్ మేము కార్లోనే రివర్ ఎక్కడుందో అక్కడ వరకు వెళ్తున్నాం. ఫైనలీ రివర్ ఒడ్డుకి చేరుకున్నాం. అండ్ వావ్, ఈ వ్యూ ఎంత అందంగా ఉందో. ఆ ఈవినింగ్ స్కై, కొండలు, ఇంకా కృష్ణ రివర్ చాలా బాగుంది వ్యూ అయితే.
కిందకి దిగాలంటే కొంచెం కష్టంగా ఉంటది పెద్దవాళ్ళకి, బికాజ్ ఈ వే అంతా రాళ్లతో సరిగ్గా లేదు. సో జాగ్రత్తగా కిందకి దిగాలి. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ అంతా నిండిపోతది, అందుకే ఇప్పుడు కొంచెం స్లిప్పరీగా ఉంటది. ఇక్కడ లోకల్స్ వాళ్ళు దీపం లాంటిది అమ్ముతున్నారు మాకు. ఆ దీపాన్ని మనం నదిలో వేసి మొక్కుకోవచ్చు. మేము 4 దీపాలు తీసుకొని మా మమ్మీ వాళ్ళు ఆ దీపంని నదిలో వేసి కృష్ణ నదికి మొక్కుకున్నారు. ఇక్కడ ఇలాంటి ఓల్డ్ టైప్ మోటార్ బోట్ ఉంటుంది, దీంట్లోనే మనం బోటింగ్ చేయొచ్చు. సో మేము కూడా ఈ బోట్లో ఎక్కి నదిలో ప్రయాణం చేసాం. ఇక్కడ లోకల్సే ఈ బోట్ బిజినెస్ పెట్టుకున్నారు. సో వాళ్ళు 100 రూపీస్ పర్ పర్సన్ ఆర్ ఒక్కొక్కసారి 150 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. అది అంతా వాళ్ళ ఇష్టం అనమాట, ఆ రేట్స్ అంతా. ఫైనల్లీ మేము బోట్లో ప్రయాణం చేస్తున్నాం అండ్ మాకు ఈ బోటింగ్ చాలా మంచిగా అనిపించింది. కొండలు, నది, వాటర్, సన్సెట్, స్కై, అబ్బా ఈ వ్యూ అయితే చాలా నచ్చింది. చాలా ఎంజాయ్ చేశాను నేను ఈ బోట్ రైడ్లో. సోమశీలలో ఈ బోట్ ఎందుకు ఎక్కుతానంటే కొండకి అటువైపు ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉంటుంది, అక్కడ సంగమేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉంటే అక్కడికి డైరెక్ట్ వెళ్ళొచ్చు, బట్ మనం తెలంగాణ సైడ్ నుండి వెళ్ళాలంటే షార్ట్ కట్ మనకి ఈ బోట్ రైడ్ ఒక్కటే. ఇక్కడ చాలా కొంగలు ఉన్నాయి అండ్ మాకు కొండ మీద పికాక్ కూడా కనిపించింది. సో ఇదంతా నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ ఈ బోట్ రైడ్ చాలా ఎంజాయ్ చేశాను అనమాట. చూడండి అక్కడ ఉన్నదే సంగమేశ్వర స్వామి గుడి. అక్కడికి ఈ బోట్ వాళ్ళు మనల్ని తీసుకుపోతారు, బట్ ఆ గుడి ఈవినింగ్ 5కే క్లోజ్ అవుతుంది. సో మేము బోటింగ్ 5:30కి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము ఓన్లీ బోటింగే చేసినాం, గుడి వరకు వెళ్ళలేదు. సో మేము రేపు ఆ గుడికి వెళ్దామని డిసైడ్ అయినాం. సో ఇప్పుడు మేము ఓన్లీ బోటింగ్కి వచ్చినట్టుగా ఉంది, ఓన్లీ బోటింగ్ చేసి వెళ్ళిపోతాం. ఆ గుడిని విజిట్ చేయాలంటే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూనే రావాలి, బికాస్ మళ్ళీ గుడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే చాలా టైం పడుతుంది. బోట్ రైడ్ అయిపోయింది, మేము ఒడ్డుకి వచ్చేసాం. బోట్ రైడ్ 15 to 20 minutes ఉండే అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం అనమాట. ఇప్పుడు మళ్ళా మేము కష్టపడి పైకి ఎక్కాలి. పెద్దవాళ్ళకంటే నిజంగా చాలా కష్టం అవుతుంది పైకి కిందికి దిగాలంటే. బోట్ రైడ్ అయిపోగానే మాకు చాలా దాహం వేసింది. అయితే ఇక్కడ లోకల్స్ కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ అమ్మితే అవి కొనుక్కొని మేము కొంచెం రిఫ్రెష్ అయినాం. సో ఇప్పుడు మేము కష్టపడి రివర్లో దిగి కష్టపడి రివర్ ఎక్కి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినట్టు అనిపిస్తుంది కదా అక్క. కొంచెం సల్ట్రీ ఉంది, ట్రైన్ పడవచ్చు. ఇప్పుడు నాకు మనం వెళ్ళేటప్పుడు అయితే కొంచెం మబ్బు మబ్బు కూడా, ఇప్పుడు పూర్తిగా మబ్బు మబ్బు ఉంది, బట్ బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుండే. ఇప్పుడు మేము మా నెక్స్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ బాతింగ్ ఘాట్స్ ఉన్నాయి అన్నమాట. నదిలో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు నది వాటర్ ఇక్కడ వరకు వస్తాయి. ఎప్పుడైనా పుష్కరాలు ఆర్ కార్తీక మాసం అలాంటి టైమ్స్ లో ఇక్కడ వచ్చి నది స్నానం చేయొచ్చు. ఇప్పుడు మేము సోమశీలలో ఉన్న లలిత సోమేశ్వర స్వామి గుడికి వచ్చినాం. యాక్చువల్లీ ఆంధ్రాలో ఉన్న సంగమేశ్వర స్వామి గుడి రివర్ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ గుడి మునిగిపోతుంది. అందుకే సోమశీలలో మన తెలంగాణ సైడ్ ఈ గుడి కట్టినారు. గుడి ఆర్కిటెక్చర్ అయితే చాలా చక్కగా బిల్డ్ చేశారు. ఈ గుడి లోపల అన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి అన్నమాట. మన ఇండియాలో ఉన్న అన్ని 12 జ్యోతిర్లింగాలు ఈ గుడిలో పెట్టినారు. మనం ఆ లింగాలకి అభిషేకం చేయొచ్చు. గుడి అయితే లోపల చాలా పెద్దగా ఉంది. అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడ పెట్టినారు. మనం పూజ చేసి అభిషేకం చేయొచ్చు ఒక్కొక్క జ్యోతిర్లింగాలకి. మనందరికీ అసలైన జ్యోతిర్లింగాలు చూసే అవకాశం ఉంటుందో ఉండదో, కానీ ఈ గుడికి వస్తే అన్ని జ్యోతిర్లింగాలు మన కళ్ళతో చూడొచ్చు ఎలాంటి జ్యోతిర్లింగాలు మన ఇండియాలో ఉన్నాయని. ఇక్కడ శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది. కేదార్నాథ్ లో ఎలాంటి జ్యోతిర్లింగం అనుకుంటుందో అక్కడ సేమ్ అలాంటిదే ఇక్కడ మనకి పెట్టినారు. ఇక్కడ శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం ఉన్నది. మనం శ్రీశైలంలో ఎలాంటి జ్యోతిర్లింగం ఉంటుందో అక్కడ సేమ్ అలాంటిది ఇక్కడ పెట్టినారు. ఇక్కడ శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగం ఉన్నది. ఇది ఫస్ట్ జ్యోతిర్లింగ అన్నమాట. గుజరాత్ లో ఉంటది. సేమ్ అలాంటిదే ఇక్కడ మన దగ్గర పెట్టినారు. ఇక్కడ శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది. చాలా చక్కగా ఉన్నది జ్యోతిర్లింగ. ఇక్కడ హనుమంతుడు కూడా ఉన్నాడు. మనం ఇక్కడ మొక్కుకోవచ్చు హనుమంతునికి. ఇక్కడ శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది. శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ మనకి వారణాసిలో ఉంటది. ఇలానే శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ ద్వారక దగ్గర గుజరాత్ లో ఉంటది.
లోపల ఆ జ్యోతిర్లింగాలు ఉన్నాయి, కానీ బయట కూడా ఉన్నాయి, వెళ్ళి చూద్దాం. సో ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా మంచిగా బిల్డ్ చేశారు. ఇక్కడ ఇంకొక జ్యోతిర్లింగం ఉన్నది, కానీ నాకు పేరు కనిపించలేదు యాక్చువల్లీ, సో నాకు తెలియదు. లాస్ట్ కి ఇక్కడ శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం ఉంది, కానీ అక్కడ తలుపు మూసుకున్నారు. ఇది టెంపుల్ కి ఇంకో వైపు అన్నమాట ఎంట్రన్స్. సో ఇది అన్నమాట ఇక్కడ ఉన్న శివుని గుడి. చాలా బాగున్నది గుడి అయితే. మేము వెళ్ళినప్పుడు అంత జనాభా లేకుండే, సో చాలా పీస్ఫుల్ గా అనిపించింది మాకు ఈ గుడిలో ఉన్నప్పుడు. సో అంతే, ఇక్కడ సోమశీలలో ఉన్నది, అక్కడ బోటింగ్, ఇక్కడ టెంపుల్, ఇంకా అటువైపు ఆంధ్రాలో ఉన్న ఇంకో గుడికి వెళ్ళాలి. ఇంకా మేము మా కాటేజెస్ కి వచ్చేసాం. ఇక్కడ రిలాక్స్ అయ్యి కొంతసేపు స్విమ్మింగ్ పూల్ లో కొంతసేపు ఆడుకొని డిన్నర్ చేసి పడుకుందామని ఇంకా అనుకున్నాం. ఇది అప్గ్రేడ్ చేసిన మా కాటేజ్. ఇప్పుడు మేము స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నాము. మా ఫ్యామిలీ అంతా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో చాలా బాగా ఆడి ఎంజాయ్ చేశారు. నేనైతే ఓన్లీ నా కాళ్ళు కొంచెం సేపు వాటర్ లో పెట్టి ఎంజాయ్ చేసిన అనమాట. ఇంకా డిన్నర్ టైం అయ్యే వరకు మేము స్విమ్మింగ్ పూల్ లోనే మంచిగా టైం పాస్ చేసి ఎంజాయ్ చేసాము. ఈ రిసార్ట్ బాగుంది, కానీ మెయింటెనెన్స్ మాత్రం మంచిగా లేదు. ఇక్కడ పురుగులు చాలా ఉన్నాయి. ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గర, కాటేజెస్ దగ్గర, రూమ్ లోకి కూడా పురుగులు వస్తున్నాయి. మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదు. సో ఇది మా ఫ్యామిలీకి అప్గ్రేడ్ చేసుకున్న సుపీరియర్ కాటేజ్ రూమ్. బాగుంది రూమ్ అయితే, కానీ పురుగులే చాలా ఉన్నాయి ఈ ప్లేస్ లో, అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా ఉండడం. బట్ మొత్తానికి అయితే ఒక రోజు ఎంజాయ్ చేసాం ఈ కాటేజెస్ తో. బానే ఉంది, ఇంకా అడ్జస్ట్ అయిపోయినాం అంతే. ఇప్పుడు మేము స్విమ్మింగ్ పూల్ అంతా అయిపోయినాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. రెస్టారెంట్ కి వచ్చేసాం. ఇక్కడ బఫెట్ ఉంటది అనమాట. ఇక్కడ కాటేజెస్ తీసుకుంటే డిన్నర్ అండ్ రేపు బ్రేక్ఫాస్ట్ తో సహా మనకి ఉంటది. ఈ రోజు డిన్నర్ మెన్యూ ఏముందో చూద్దాం. ఇక్కడ ఫిష్ ఫ్రై చాలా స్పెషల్ అనమాట. అండ్ ఇంకా వాళ్ళు మాకు చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, రోటీ, సమ్ పొటాటో ఫ్రైస్, నూడిల్స్, సలాడ్, ఫ్రైడ్ రైస్, వైట్ రైస్, పప్పు అన్ని పెట్టారు. నేను కొంచెం బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ, పొటాటో ఫ్రై అండ్ సలాడ్ వేసుకున్నా. అండ్ ఫుడ్ చాలా బాగుంది ఈ రిసార్ట్ లో. టేస్టీగానే ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఫుడ్ లో మాత్రం ఏమి మంచిగా అనేది ఏమి కాంప్లికేషన్ లేదు. ఇట్స్ వెరీ గుడ్. మా తమ్ముడు ఇక్కడ ఫిష్ ఫ్రై, రోటీ అండ్ కర్రీ వేసుకున్నాడు. ఫిష్ ఫ్రై చాలా బాగుందంట, బట్ ముళ్ళులు ఉన్నాయి. సో ఇదే మా డిన్నర్ అనమాట. నేనైతే ఇంకా ఫుడ్ బాగా ఎంజాయ్ చేసి మంచిగా కూల్ డ్రింక్ తాగి నా డిన్నర్ ఫినిష్ చేసేసిన. Dinner is done and now we are going to our rooms. ఎట్లా ఫోటో తీసాను చూడు. ఇది మా రూమ్. ఇక్కడ ఇది మా కజిన్స్ వాళ్ళ. అక్కడ చాలా దూరం ఇంకో కజిన్స్ వాళ్ళకి రూమ్ ఇచ్చారు. మేము ఇంకా లాస్ట్ ఇక్కడ ఉయ్యాలు ఊగుతూ కొంచెం టైం పాస్ చేసి నిద్రలోకి వెళ్ళిపోయినాం. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇది వ్యూ అనమాట. ఇది మా బాల్కనీ ఉంది. దిస్ ఇస్ అవర్ బాల్కనీ. అక్కడ ఇంకో రూమ్ నుండి ఉన్నట్టున్నది. ఇట్స్ ఓపెన్ అండ్ దిస్ ఇస్ ద కృష్ణ రివర్. యాక్చువల్లీ ఇప్పుడు డ్రై ఉన్నది కాబట్టి ఇంత దూరం ఉన్న నీళ్ళు, రివర్ వాటర్ ఎక్కువ ఉంటే ఇక్కడ వరకు వస్తుంటాయి. అసలు ఇక్కడ వరకు వాటర్ వస్తాయంట. కానీ మేము సమ్మర్లో వచ్చాము, అంత డ్రై ఉన్నది. సో ఏం లేదు ఇక్కడ. బట్ వ్యూ చాలా బాగుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో గుడ్. ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. మా వాళ్ళు ముందే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేసేసారు. బ్రేక్ఫాస్ట్ మెన్యూలో మనకి బటర్ మిల్క్, వాటర్మెలన్ బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్, బటర్ అండ్ జామ్, సీరియల్, ఇడ్లీ వడ, ఉప్మా, పూరి అండ్ దానికి కర్రీ, టీ అండ్ కాఫీ పెట్టినారు. నాకు పూరి అండ్ బ్రెడ్ జామ్ ఇష్టం అనమాట. సో నేను అదే తిన్నా. అండ్ శాంపుల్ కి వడ అండ్ ఉప్మా ట్రై చేసిన. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది, టేస్టీగా. ఫుడ్ బాగానే ప్రిపేర్ చేస్తున్నారు ఈ రిసార్ట్ లో.
నేను ఎక్కువగా టీ ప్రిఫర్ చేస్తా, బట్ ఇక్కడ టీ అంతకు బాగాలేదని నేను కాఫీ తెచ్చుకున్నాను అనమాట. అండ్ కాఫీ టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ టీ కన్నా. బ్రేక్ఫాస్ట్ చేసినాక పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నా కొంచెం సీనరీ చూద్దామని. అండ్ ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసిన అని ఫుడ్ కొంచెం అరగాలని వాక్ చేస్తూ అటు ఇటు తిరిగిన అనమాట. మంచి కూల్ బ్రీజే ఉన్నది, కానీ ఎండగా ఉన్నది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఆడుకునేటోళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు, బయటికి వచ్చి తినేటోళ్ళు తింటూనే ఉన్నారు, సీనరీ చూసేటోళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, చూద్దాం ఏం చేస్తున్నారు. ఇక్కడ మా అక్క కూతురు 3rd టైం స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటుంది. తనకి స్విమ్మింగ్ పూల్ చాలా నచ్చింది. అసలు బయటికి రా అంటే బయటికే వస్తలేదు. పిల్లలకి నిజంగా చాలా ఇష్టమైనది స్విమ్మింగ్ పూల్ చేయడం. ట్వెల్వ్ అవుతుంది, మేము రూమ్ చెక్అవుట్ చేసి వెళ్ళాలి. ఈ ప్లేస్ అంతా బాగానే ఉంది, నేచర్ రివర్ అంతా బాగుంది. అండ్ ఈ హోటల్ కూడా బాగుంది. బట్ హోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ బాగున్నా మెయింటెనెన్స్ మాత్రం అస్సలు బాగాలేదు. అసలు ఇన్ని పురుగులు, వాల్స్కి పెయింట్ పోవడము, ఏసీలకి వెళ్ళి నీళ్ళు కారడము, ఇలాంటివి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ మెయింటెనెన్స్ మాత్రం 0%. ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హోటల్, కాటేజెస్ తీసుకున్నా కూడా, ఇంత మనీ పే చేసినా కూడా అసలుకి మెయింటెనెన్స్ మాత్రం అస్సలు లేదు. డిసప్పాయింట్ విత్ ద మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ హోటల్. బట్ వేరేవైతే లొకేషన్ అంత బాగుంది, కాటేజెస్ అయితే బాగానే ఉన్నాయి, అంత బాగానే ఉంది. కానీ వాళ్ళ మెయింటెనెన్స్ ఒకటే నచ్చలేదన్నమాట. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. నాకు తెలియదు, చాలా మంది ఈ హోటల్ బాగుంది, 5 స్టార్ రేట్లు ఉన్నట్టు ఫోజులు ఇస్తున్నా. కానీ నేను మాత్రం నిజం చెప్తున్నా, మెయింటెనెన్స్ మాత్రం అస్సలు బాగాలేదు ఇక్కడ. అండ్ దాట్స్ ఇట్. సో ఇది వన్ లాస్ట్ టైం ఆ రూమ్ అంతా మెసేజ్ చేసినాం. ఇప్పుడు మేము రెడీ అయ్యి రూమ్ చెక్అవుట్ చేసేసి బోర్డింగ్ చేసేసి వెళ్ళిపోతాం. నేను ఇలా రెడీ అయ్యాను అనమాట ఈరోజు. లెట్స్ చెక్ అవుట్ ద రూమ్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇంకా మేము ఇక్కడ చెక్అవుట్ చేసేసి కాటేజెస్ బాయ్ బాయ్ చెప్పేస్తారు. ఏదో చెప్పాలంటే కాటేజెస్ బాగానే ఉన్నాయి, కానీ మెయింటెనెన్స్ అసలు ఇంకా ఇంత కదా మెయింటెనెన్స్ అంటే మీరే అర్థం చేసుకోరు ఇంకా ఘోరంగా అని. నాకు కూడా ఈ హోటల్ వాళ్ళని డీక్లేర్ చేయాలని లేదు, కానీ ఆ మెయింటెనెన్స్ ఒకటి ఏదైనా మంచిగా చేస్తే బాగుంటుంది. ఇంతకాలం ఖర్చు చేసి కూడా మెయింటెనెన్స్ లేకపోతే మనం డిసప్పాయింట్ అవుతాం కదా. అది మేమందరం రెడీ అయ్యి కాటేజెస్ చెక్అవుట్ చేసి బోటింగ్కి వెళ్దామని డిసైడ్ చేశాం. బాయ్ బాయ్ రివర్ ఫ్రంట్. ఇప్పుడు మేము సంగమేశ్వర స్వామి గుడికి వెళ్దామని ప్లాన్ చేసినాం. సో అక్కడికి బోట్ ద్వారా వెళ్ళాలి కాబట్టి మేము బోటింగ్ సైడ్ వెళ్తున్నాం. అక్కడ కార్ పార్కింగ్ చేసి కింది వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మా పేరెంట్స్ వాళ్ళకి కొంచెం కష్టంతో దిగినారు, బికాస్ ఇవి అంత రాళ్లతో ఉండి స్లిప్పరీగా ఉందని. సో మనం కూడా జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ లోకల్స్ ఈ చిన్న బోట్లో వాళ్ళ బైక్స్ వేసుకొని కూడా వస్తున్నారు. వామ్మో, ఆ బోట్ డ్రైవర్ ఇంకా ప్యాసింజర్స్ నమ్మకంకి మెచ్చుకోవాలబ్బా. గ్రేట్ పీపుల్ నిజంగా. సో ఇది తెలంగాణ బోట్లు, ఈ ఆంధ్ర బోట్లు అనమాట. ఈ ఆంధ్ర బోట్లు అక్కడికి వెళ్ళి వస్తుంటాయి, అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడికి దిగుతాయి. ఈ తెలంగాణ బోట్లు ఇటు వెళ్ళి ఆడికి దింపేసేస్తాయి అంతే. ఈ ఆంధ్ర బోట్లు వాళ్ళు దిగేది. ఇక్కడ 2 sides ఆఫ్ బోట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మేము ఎక్కేది ఫ్రమ్ తెలంగాణ సైడ్. సో వీళ్ళు బోట్ చార్జెస్ సపరేట్ గా తీసుకుంటారు. అండ్ అక్కడ ఆంధ్ర సైడ్ నుండి ఇక్కడికి రావాలంటే అక్కడ బోట్ ట్రిప్ సపరేట్ గా డబ్బులు తీసుకుంటారు. సో బోట్లకి డబ్బులు ఇక్కడ చాలానే బొక్క పడుతుంది మనకి. ఫైనల్లీ మాకు ఒక బోట్ అయితే దొరికింది. మేము ఈ బోట్ లో ఆంధ్ర సైడ్ వరకు వెళ్తాం అనమాట. అస్సలు అయితే మా మమ్మీ వాళ్ళకి బోట్ లో ఎంతమంది వెళ్తారు అనే డౌట్ తో చాలా భయపడ్డారు. బట్ ఈ బోట్ గట్టిగానే ఉన్నది, మంచిగా ఉన్నది. అండ్ మేము ఈ బోట్ రైడ్ కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఫైనలీ ఆంధ్ర సైడ్ ఒడ్డుకి చేరుకున్నాం.
ఇక్కడ మాకేం తెలిసిందంటే సంగమేశ్వర స్వామి గుడి మేము దిగిన చోటు నుండి 3 కిలోమీటర్స్ ఉందంట. ఈ బోట్ వాళ్ళు డైరెక్ట్ గుడి వరకు తీసుకుపోరంట. సో మళ్ళా గుడికి వెళ్ళాలంటే ఇక్కడ ఆటోస్ ఉంటాయి, వాళ్ళకి మళ్ళా డబ్బులు బొక్క పెట్టుకొని పోవాలి. అండ్ ఫైనలీ మేము 2 ఆటోస్ బుక్ చేసుకున్నాం. బట్ ఈ ఆటో ఓన్లీ మాకు కాకుండా వేరే వాళ్ళని కూడా ఎక్కించుకున్నాడు అనమాట. మేమైతే చాలా అన్కంఫర్టబుల్ గా కూర్చున్నాం. బట్ ఏం చేస్తాం, ఇక్కడ ఈ ఆటోసే దిక్కు ఆ గుడి వరకు వెళ్ళాలంటే. ఈ ఏరియా అంతా కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ అంతా రాళ్ళు, పైకి ఎక్కుడ్లు దిగుట్లు అన్ని ఉన్నాయి. మా ఆటో చాలా మందితో వెయిట్ ఎక్కువ అయ్యి పైకి కూడా వెళ్తలేదు. సో మేము ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ ఆటో వాడు పై వరకు వెళ్ళినాక మమ్మల్ని ఎక్కించుకొని చాలా కష్టంతో వెళ్ళినాం అన్నమాట. ఈ వే ఎంత డేంజరస్ గా ఉందంటే పక్కన ఆటో పడిపోతే రివర్ వరకు దొర్లుకుంటూ పడిపోతాం. అండ్ మట్టితో ఉన్న ఈ వే మీద పోతే చాలా అప్ అండ్ డౌన్ ఎగురుతున్నాం అన్నమాట. మేము నాకైతే మస్తు భయం వేసింది, ఎక్కడ నేను నా ఫోన్ కింద పడిపోతుందని. మాకు ఇక్కడ ఏదైనా గ్రిప్ లాగా పట్టుకోనికి కూడా లేదు. వామా. సో మొత్తానికైతే జర్నీ అయితే తీయలేదు సరిగ్గా. నాకు ఛాన్స్ దొరికినప్పుడు ఇలా కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసినాను, లేకపోతే నేను నా ఫోన్ కింద పడిపోయి అంతా ముక్కలు ముక్కలు అయితేనే నేను. ఇంకా అది ఇంకొంచెం దూరం వచ్చినాక మట్టి రోడ్ పోయి మంచి కాంక్రీట్ రోడ్ వచ్చిందనమాట. అమ్మయ్య, ఇక్కడంతా ఇబ్బంది లేకుండే మాకు. ఓన్లీ ఆ మట్టి రోడ్ మీదనే చాలా ఇబ్బందిగా అనిపించింది. బట్ అయినా అప్పుడు కూడా కొన్ని క్లిప్సే తీసిన. మళ్ళా నా ఫోన్ ఎక్కడ కింద పడిపోతుంది అని భయంతో. నా ఫేస్ తో తెలిసిపోతుంది నేను ఎంత భయపడుతున్నానో అని. ఇక్కడ మా అన్న కూడా ఫుల్ టెన్షన్ లో ఉండే. అసలు ఈ వే అంతా ఎంత నేరోగా ఉందంటే రోడ్ చాలా చిన్నగా ఉన్నది. 2 వెహికల్స్ ఒకేసారి పోలేవి నేరో రోడ్ లో. గుడి వరకు వచ్చేసాం అనమాట. ఇక్కడ మేము వస్తే గవర్నమెంట్ వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట. సో ఇక్కడ ఫుల్ రష్ ఉంది. వీళ్ళు నార్మల్ గుడికి వచ్చిన జనాలు కూడా కాదు, ఏదో మీటింగ్ కోసం ఇంతమంది వచ్చారు ఇక్కడ. నా డౌట్ ఏంటంటే మీ మీటింగ్ కి ఈ ఏరియానే దొరికిందా? ఇంత నేరో ఉన్న ఏరియాలో ఏ మీటింగ్ చేసుకుంటున్నారో ఏంటో ఈ జనాలు. నాకే ఇంకా ఈ సీన్ చూసి ఫుల్ ఇరిటేషన్ అయింది. అక్కడంతా మీటింగ్ అవుతున్న జనాలు ఉన్నారు, ఫుల్ రష్ ఉన్నది. అండ్ అక్కడ నుండి మేము ఇక్కడికి వచ్చేసినాం. ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసినాం. అండ్ చాలా ఎండ కొడుతుంది ఇక్కడ. సో ఇదే సంగమేశ్వర స్వామి గుడి ఇక్కడ ఆంధ్రాలో. అండ్ ఇక్కడ శివలింగం ఉంటది అండ్ వేరే దేవుళ్ళు దేవతలు కూడా ఉంటారు. బాగుంది చూడ్డానికి గుడి అయితే. ఇది కృష్ణ రివర్ పక్కనే ఉంటది అనమాట. సమ్మర్ సీజన్ కదా అని ఇలా పైన షెడ్ లాగా కట్టినారు. దట్స్ అ వెరీ థాట్ఫుల్ డెసిజన్ ఈ గుడి వాళ్ళు చేసినారు. ఇది టెంపుల్ కి ఎంట్రన్స్ అనమాట. లోపల శివలింగం ఉంటది, వెళ్ళి చూద్దాం. మేమందరం దర్శనం కోసం లైన్ లో లోపలికి వెళ్తున్నాం. లోపల శివలింగం ఇంకా అమ్మవారు ఉన్నారు. మాకు ఇక్కడ మంచిగా దర్శనం అయినది, చాలా మంచిగా మొక్కుకున్నాం కూడా. దర్శనం చేసినాక బయటికి వచ్చినాం. అండ్ ఇక్కడ రివర్ పక్కన శివలింగం ఉంటది అనమాట. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నది పక్కన శివలింగం ఉంది, చాలా బాగుంది. ఇలా నది దగ్గర శివలింగం. వానాకాలంలో నది వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ లింగం అండ్ ఈ గుడి మొత్తం మునిగిపోతుందంట. ఇది చూస్తే నాకు మేము గుజరాత్ కి వెళ్ళినప్పుడు సోమనాథ్ లో బాన్గంగా గుర్తొచ్చింది. అక్కడ శివలింగం సముద్రం మధ్యలో ఉంటది, చాలా బాగుంటది ఆ వ్యూ కూడా. మీరు ఒకవేళ నా గుజరాత్ బ్లాగ్ చూడకపోతే అది కూడా చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది. గుడి ఇంకో సైడ్ ఇలా ఉంటది అనమాట. గుడి చుట్టూ అంతా కృష్ణ నదితో సరౌండ్ అయ్యి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. మొత్తానికైతే దర్శనం చేసి ఫొటోస్ దిగి కొంచెం టయర్డ్ అయ్యి ఇక్కడ గుడిలో కూర్చున్నాం. మాకు ఇక్కడనే 2:30 అయింది అనమాట. లంచ్ కూడా చేయలేదు. సో గుడిలో స్నాక్స్ లాగా అమ్ముతే అవి తినుకుంటూ కొంచెంసేపు రిలాక్స్ అయినాం. ఇక మేము మళ్ళా ఆటో ఎక్కి రివర్ ఒడ్డుకి వచ్చేసాం. నేను మళ్ళా ఆటో రైడ్ అంత రికార్డ్ చేయలేదు, బికాస్ ఆటో రైడ్ భయంతో నా ఫోన్ కూడా నా బ్యాగ్ లో పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఫైనలీ ఇక్కడికి వచ్చేసినాం. మేము అందరం బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎవ్వరు లేరు, కానీ ఇప్పుడు పోయేటప్పుడే చాలా మంది ఇక్కడ బోట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు సపరేట్ బోటింగ్ బిజినెస్ పెట్టుకున్నారు అనమాట. అండ్ వాళ్ళకు ఒక్కటే బోట్ ఉన్నది ఇక్కడ. ఆ ఒక్క బోటే అటువైపు వెళ్ళి వస్తుంది. ఇక్కడ ఇంతమంది జనాభా ఉండి ఒకటే బోట్ రైడ్ పెట్టుకున్నారంటే ఇంత కష్టం అవుతుంది అసలుకి. ఇంతమంది వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ తెలంగాణ బోట్ సైడ్ వాళ్ళైనా ఇక్కడికి వాళ్ళని దింపేటప్పుడు మమ్మల్ని ఎక్కించుకోరు. వీళ్ళది అదేం లాజిక్ నాకు అసలు అర్థమే కాదు. ఇంకా 2 sides వీళ్ళ బోట్ బిజినెస్ నడవాలని వాళ్ళు అలా రూల్స్ పెట్టుకున్నారు. మేము అంబ్రెలాస్ వేసుకుని చాలా సేపు ఈ బగబగా మండుతున్న ఎండలో కూర్చుంటూ వెయిట్ చేసాం బోట్స్ కోసం. A few moments later. మేము 40 minutes ఇలానే కూర్చొని వెయిట్ చేసినాం.
వాళ్ళు ముందొచ్చిన జనాలు అందరినీ ఒక్కొక్క రైడ్ తీసుకుని వెళ్ళి వచ్చే వరకు చాలా టైం అయింది. ఈ ఆంధ్ర సైడ్ వాళ్ళు ఒక 2-3 బోట్స్ మన తెలంగాణ వాళ్ళ సైడ్ లెక్క పెట్టుకుంటే బాగుండు. ఒకటే బోట్ ఉండి ఒకటే బోట్లో అందరినీ తీసుకెళ్తున్నారు. ఆడ ఇంకొకటి వస్తుంది, మేము మాత్రం మీరు మంచిగా వస్తుంది. హాయ్ నువ్వు కూడా హాయ్ చెప్పు. మా మమ్మీ చూడు ఎట్లా కూర్చుంది. ఫైనలీ మాకు బోట్ దొరికింది. ఆఫ్టర్ 40 minutes వెయిట్ చేశాక అండ్ మా వాళ్ళకి ఎంజాయ్ మూడ్ అంతా పోయింది ఈ వెయిటింగ్ అండ్ ఎండలో. బట్ నేనైతే మంచిగా బోట్ రైడ్ ఎంజాయ్ చేసిన. నాకైతే ఇలా బోట్ రైడ్స్ లో వెళ్ళడం చాలా ఇష్టం. ఫైనలీ మన తెలంగాణలో అడుగు పెట్టేసినాం అండ్ నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్. మాకు వచ్చే వరకు 4 అయిందనమాట. సో లంచ్ చేసి ఇంకా హైదరాబాద్కి వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. సో మేము ఈ హోటల్కి వచ్చినాము లంచ్ చేయడానికి. ఇక్కడ మేము మీల్స్ తిన్నాం. మాకు ఇక్కడ ఫుడ్ చాలా నచ్చింది. అన్నం పప్పు చాలా టేస్టీ ఉండే. ఇక్కడ ఫిష్ అండ్ చికెన్ కూడా స్పెషల్, అది కూడా చాలా బాగా చేశారు. లంచ్ అయిపోయినాక 5కి మేము సోమశీల నుండి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం. మళ్ళా 3 to 4 hours జర్నీ చేసి హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు సోమశీల ఎంట్రన్స్ లో ఇలా చెట్ల మధ్యలో వెళ్తే చాలా బాగుంది. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ సోమశీలలో ఎకో పార్క్ కూడా ఉంటది, బట్ మేము వెళ్ళలేదు మాకు టైం లేకుండా. కల్వకుర్తిలో మేము టీ బ్రేక్ కోసం ఆగినాం. మంచి ఇరానీ టీ తాగినాం మేము ఇక్కడ. ఈ టీ ప్లేస్ మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ అంట. సో మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ని కలిసి మేము ఇక్కడ రిఫ్రెష్ అయినాం టీ తాగి. ఆఫ్టర్ టీ బ్రేక్ మా జర్నీ మళ్ళీ రెస్యూమ్ చేశాం. మేము 8:30-9 మధ్యలో హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. మేమందరం హైదరాబాద్లో మా ఫేవరెట్ రెస్టారెంట్కి వచ్చి డిన్నర్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం. We are stopping in the middle of nowhere to have some lunch, and I'm invading Anisha and his vlog here, and yeah. Actually, Telugu is a vlog. So she's Telugu, and I don't speak Telugu much, so yeah, sorry guys. I'm really sorry. Yeah. See you. Peace out. కొంచెము అది తెలుగులోనే తీస్తున్నాం బాగా.